అన్ని కంట్రీస్ తో పోలిస్తే భూటాన్ వీసా చాలా ఎక్స్పెన్సివ్. ఎందుకో ఈ వీడియోలో చూద్దాం. భూటాన్ గవర్నమెంట్ ఒక స్పెషల్ పాలసీని ఫాలో చేస్తుంది. అదేంటంటే హై వాల్యూ లో వాల్యూ. అంటే చాలా మంది ట్రావెలర్స్ రాకపోయినా పర్లేదు, ఎవరైతే మనీ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఎంకరేజ్ చేస్తుంది. ఇక్కడ మాస్ టూరిజం కి స్కోప్ లేదు. ఒక టూరిస్ట్ కి డైలీ మినిమం ఫీజు ఉంటుంది. దాన్ని వీళ్ళు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీజు అని పిలుస్తారు. ఈ ఫీజులో అకామిడేషన్, మీల్స్, గైడ్, ట్రావెల్ అన్ని ఇంక్లూడ్ అవుతాయి. యాజ్ ఆఫ్ 2025 ఈ ఫీజ్ $200 పర్ డే ఉంటుంది. మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసుకుంటే 70,000 to 18,000 మధ్యలో ఉంటుంది పర్ డే. దీనివల్ల భూటాన్ లో ఈజీగా ట్రావెల్ చేయడానికి మరియు సస్టైనబుల్ టూరిజం కి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఆల్ ఇంక్లూడివ్ ప్యాకేజ్ వల్ల ఇది వన్ స్టాప్ ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది. భూటాన్ అనేది హిమాలయ పర్వతాల మధ్యలో ఒక చిన్న బ్యూటిఫుల్ కింగ్డమ్. ఇక్కడ నేచర్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అండ్ కల్చర్ అండ్ ట్రెడిషన్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ ఫేమస్ డాంగ్స్, బ్యూటిఫుల్ వ్యాలీస్, టైగర్ నెస్ట్ మానెస్ట్రీ లాంటి ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. భూటాన్ లో జంతువులను చంపడం ప్రొహిబిటెడ్. మీరు కంట్రీ మొత్తం తిరిగినా సరే ఎక్కడ ఒక్క స్లాటర్ హౌస్ కూడా దొరకదు. అంటే మాంసం కొట్టు, ఒక్క మాంసం కొట్టు కూడా ఉండదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు యానిమల్స్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో. అంటే వీళ్ళు నాన్ వెజ్ తిననని కాదు, ఒకవేళ తినాలనిపిస్తే కనుక అవుట్ సైడ్ నుంచి వీళ్ళ కంట్రీలోకి ఇంపోర్ట్ చేసుకుంటారు తప్ప వాళ్ళ కంట్రీలో జంతు హింస అనేది ప్రొహిబిటెడ్. అండ్ ఇక్కడ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ ఉండదు, నేచర్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, క్రౌడ్ ఎక్కువగా ఉండదు అండ్ ఎన్వైరన్మెంట్ కూడా చాలా క్లీన్ గా ఉంటుంది. అందుకేనేమో భూటాన్ ని ల్యాండ్ ఆఫ్ హ్యాపీనెస్ అని పిలుస్తారు. భూటాన్ గవర్నమెంట్ కేర్ఫుల్ గా విజిటర్స్ నెంబర్స్ ని లిమిట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కల్చర్, నేచర్ అండ్ ట్రెడిషన్ కి ప్రొటెక్ట్ చేసుకోవడానికి. హై ఫీజ్ వల్ల సీరియస్ ట్రావెలర్స్ మాత్రమే వస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నాకైతే కనుక హనీమూన్ కపుల్స్ కి ఇది ఒక రొమాంటిక్ ప్లేస్ లాగా అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.